మనసా గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. ఈ కాలేజీ పరిరక్షణకు ఒక కమిటీ ఏర్పాటు చేశాము. ఈ కాలేజీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కాలేజీ తరలి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మేము తరలించే ఇది అంగీకరించము. ఇక్కడే కాలేజీలోని ఒరియా మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 3 మీడియంలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు కూడా 525 మంది విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. కావున ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుండి కాలేజీ తరలి వెళ్ళడానికి మేము ఒప్పుకోమనేసి మా ఊరి ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మిత్రులారా, మనసా జూనియర్ కాలేజీ ఇక్కడ నుంచి ఎత్తేసి పక్కన ఉన్నటువంటి వాసుదేవ ఆలయానికి ఈ కాలేజీ తాలూకా భూములో ఎకరా 47 సెంట్లు ఇవ్వాలని చెప్పి చిన్నజీఆర్ స్వామి గత 5 సంవత్సరాల క్రితం నుంచి కోర్టులో వాద్యాలు వేస్తూ వస్తున్నాడు. ఈ మధ్యన దాన్ని మరింత స్పీడ్ చేసి హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ వేశారు. ఈ భూమి 80కు ముందు రాజుగారు ఇది కాలేజీ కోసం ఉపయోగించాలా అని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి భూమి. కానీ ఆ భూమి ఎండోమెంట్ భూమి అని, ఆ భూమి దేవాలయానికి ఇచ్చేయాలని చెప్పేసి ఇవాళ చెప్పడం చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. అదే కాదు, ఈ కాలేజీకి ఆనించి ఉన్నటువంటి గోపాల సాగరం సుమారు 20 గ్రామాలకు సంబంధించి 10,000 ఎకరాలకి సాగునీళ్ళు ఇస్తున్నది. ఆ సాగరాన్ని కూడా ఈవేళ దేవాలయం ఇదే అని చెప్పి చెప్తున్నారు. అలాగే దేవాలయానికి వెనుక పక్కన ఉన్నటువంటి జిరాయితీ భూములు, సాగు చేసుకున్నటువంటి రైతులతో భూములు, అలాగే లేఅవుట్లు వేసుకొని వాళ్ళు సైట్లు వేసుకున్నటువంటి భూముల్ని, అలాగే ఈ చుట్టుపక్కల కూరగాయలు పండించినటువంటి రైతులు సాగు చేసుకున్నటువంటి భూములు, ఈ మొత్తం ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 200 ఎకరాల భూమి దేవాలయం భూమి అని చెప్పడం, ఆ భూముల కోసం ఇవి దేవుడు భూములు అని చెప్పి దేవుడి పేరు చెప్పి బడిని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. ఇది చాలా అవివేకమైనటువంటిది, సిగ్గుచేటైనటువంటి విషయం. ఈవేళ ఆధునిక దేవాలయాలు బడులు అని చెప్తాం, అలాగే ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు అని చెప్తాం. కానీ అలాంటి ఆధునిక దేవాలయాల్ని ఈవేళ నాశనం చేసి దేవుడి పేరుతోనే మొత్తం భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాడు చిన్నజీఆర్ స్వామి. దీన్ని విరమించుకోవాలా కాదు అని చెప్పి దీని మీద ఆయన ఏమైనా ముందుకొస్తే ప్రజలతోగా అందరి మద్దతుతో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనసాలో అంతమంది రైతులతో సమావేశమయ్యి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాలేజీని కూడా సందర్శించి పిల్లలతోనే అలాగే అధ్యాపకులతోనే మాట్లాడడం అనేటువంటి జరిగింది. కోర్టుల చుట్టూ తిప్పి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ఇలాంటి చర్యలను మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాదని చెప్పి అడుగు ముందుకేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు. పేరు మీద ఉన్న ఈ దేవాలయాన్ని పెరుమాలుగా మార్చి దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థకి చిన్నజీఆర్ స్వామి అప్పగించాడు. మందస ప్రజలందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం మన ఊరికి సంబంధించింది. దీన్ని బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి అప్పగించడాన్ని మనం వ్యతిరేకించాలి. మీరందరూ ఈ దేవాలయం మనది, ఈ దేవాలయాన్ని మనమే పూజలు చేసి దానికి సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ చేసుకుందాం. చిన్నజీఆర్ స్వామికి ఈ దేవాలయాన్ని అప్పగించకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చిన్నజీఆర్ స్వామి ఈ దేవాలయ పరిరక్షణ కోసం ఈ గ్రామానికి రాలేదు, ఈ గ్రామాన్నే ఆక్రమించడానికి చిన్నజీఆర్ స్వామి వచ్చాడు. వీధులకు పేర్లు మార్చి వీధులకి ట్యాక్సులు వేస్తాను, ఇంటింటికి పన్నులు వసూలు చేసి దేవాలయాన్ని కట్టాలని ఆ రోజు చెప్పాడు. దాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి నుండి మనసాలో అనేక మంది ప్రజలు ఈ చిన్నజీఆర్ స్వామి చేస్తున్న ఈ విధానానికి వ్యతిరేకంగా ముందుకొచ్చారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే దేవాలయం చుట్టుపక్కల ఉన్న భూములు అవి జిరాయితీ భూములైనా సరే వాటి మీద ఆక్యుపై చేసుకోవడానికి కోర్టులకు వెళ్తున్నాడు. అలాగే పేద రైతులని కోర్టు నోటీసులు ఇప్పిస్తున్నాడు. ఇదేనా భక్తి అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. భక్తి అంటే పూజ చేసుకోవడం, దేవుడికి దండం మొక్కడం, కానీ ప్రజల ఆస్తులను కొట్టడం ఎలాంటి భక్తి అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ ఆలోచించవలసింది ఏంటంటే, మనకి కావాల్సింది విద్యాలయం, ఆ విద్యాలయాన్ని పరిరక్షించుకోవాలి. అలాగే ఈ విద్యాలయానికి పక్కనున్న శివాలయం ఉంది, ఆ శివాలయంలో అయ్యప్ప స్వాములు చిన్న పాక ఒకటి వేసుకొని దాన్ని ఈ మధ్యన కాంక్రీట్ బిల్డింగ్ కట్టుకుంటే చిన్నజీఆర్ స్వామి వచ్చి దాన్ని కట్టకంట అడ్డగిస్తున్నాడు. అసలు భక్తి అని చెప్పుకుంటున్నప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు కడుతున్న దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాడో చిన్నజీఆర్ స్వామి చెప్పాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి భక్తి పేరు మీద, దేవుడి పేరు మీద జరుగుతున్న మోసాన్ని, అన్యాయాన్ని
దోపిడీని ప్రజలందరూ ఖండించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ విరమిస్తున్నాను. జూనియర్ కాలేజీని చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. చిన్నజీఆర్ స్వామి గారు ఈ గ్రామానికి మొదట వచ్చేటప్పుడు మా గురువుగారు ఇక్కడ వేదం నేర్చుకున్నారు కాబట్టి ఊరిని డెవలప్ చేస్తాము, విద్యాలయాలకి కంప్యూటర్లు ఇస్తాము, కాలేజీని డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ చిన్నజీఆర్ స్వామి గారు పరిగణనలో తీసుకొని మా గ్రామానికి దత్తత తీసుకున్న ఆయనేమో గ్రామాన్ని డెవలప్ చేయాలి కానీ సర్వపరిత్యాగి అయిన ఆయనేమో భూములు తీసుకుంటే ప్రజలు భూములు లేక భుక్తి లేక కరువుతో బాధపడుతున్నారు. అదేవిధంగా మాకు ఆయన ఆనించుకుని ఉన్న కంచమేకోణంలో నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక 100 ఇళ్ళు కట్టేసి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ట్రస్ట్ తరఫున నేను ఆయనకి వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఆ గుడి కన్స్ట్రక్షన్లోని కీర్తిశేషులు రమణ గారు, తిత్తి ప్రభాకర్ రావు గారు, ఇలాగే మా గ్రామం పెద్దలందరూ కలిపి గుడి కన్స్ట్రక్షన్ చేశాము. కన్స్ట్రక్షన్లో నేను కూడా మెంబర్నేని కాబట్టి చిన్నజీఆర్ స్వామి గారికి సంత స్థలం తీసుకున్నారు కాబట్టి ఆ సంత స్థలంలోని మా కంచమయ్య కోణంలో ఉన్న నిరుపేదల ఇంట్లోకి వచ్చి సందర్శించుకొని వాళ్ళకు ఒక 100 గృహాలు నిర్మించాలని నేను దాన్ని విన్నపించుకుంటున్నాను.